హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. గైస్, కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అలా అయితే నేను చేసేటువంటి లేటెస్ట్ వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. గైస్, లాస్ట్ ఇయర్ బీటెక్ గురించి చాలా వీడియోలు అయితే చేశాను. చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే అందరికీ అందించడం జరిగింది. సో ఈ ఇయర్ ముందుగానే బీటెక్ గురించి అప్డేట్ వచ్చింది. ఆ అప్డేట్ మీకు ముందుకు తీసుకొద్దామని చెప్పేసి ఈ వీడియోని అయితే నేను చేస్తున్నాను. గైస్, లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. 3 కోర్ బ్రాంచీలు ఉంటేనే అదనపు బీటెక్ సీట్లు. గైస్, ఇంతకుముందుకు 2 కోర్ బ్రాంచీలు ఉంటే బీటెక్ కాలేజీలకు సీట్లు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చేవాళ్ళు ఏఐసిటిఈ. సో ఇప్పుడు ఏం చేసిరంటే 3 కోర్ బ్రాంచీలు ఉంటేనే ఇంకా ఎక్స్ట్రాగా సీట్లు పొందేందుకు అవకాశం ఉంటుందని చెప్పేసి ఈ సంవత్సరం ఏఐసిటిఈ అయితే ముందుగానే ప్రకటించడం జరిగింది. ఇంకా దీనికి సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా ప్రకటించారు. చూడండి, ఏప్రిల్ 30 నాటికి ఇంజనీరింగ్ కళాశాలకు అనుమతులు జారీ చేస్తారంట. ఆగస్టు 14 నుంచి ఫస్ట్ ఇయర్ తరగతులు ప్రారంభమవుతాయని చెప్పేసి ఏఐసిటిఈ అయితే ఇక్కడ చెప్పడం జరిగింది. గైస్, దీని గురించి అయితే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాం. బీటెక్ సీట్లు పెంచుకోవాలంటే ఈసారి కేవలం నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడేషన్ ఉంటే సరిపోదు. ఖచ్చితంగా 3 కోర్ ఇంజనీరింగ్ బ్రాంచ్ కోర్సులు తప్పనిసరి. ఇప్పటికే ఈ నిబంధన ఉన్నా అందులో కనీసం 2 కంప్యూటరేతర బ్రాంచీలు తప్పనిసరిగా ఉండాలి. ఈ మేరకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి నిర్ణయించింది. వచ్చే విద్యా సంవత్సరం అంటే నెక్స్ట్ ఈ సంవత్సరంలో 2026-27కు సంబంధించి ఇంజనీరింగ్ కళాశాలకు అనుమతుల విధాన పత్రాన్ని తాజాగా విడుదల చేసింది. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్కు సంబంధం లేనివి కనీసం 3 కోర్ బ్రాంచీలు ఉంటేనే అదనపు సీట్లు మంజూరు చేస్తామని పేర్కొంది. కోర్ బ్రాంచీలను మూసివేస్తున్నారని, ఇంజనీరింగ్ కళాశాలలు అంటే కంప్యూటర్ సైన్స్ అన్నట్లుగా పరిస్థితి మారిపోయిందన్న ఆందోళన నిపుణుల్లో వ్యక్తమవుతుంది. సో గైస్, చూశారు కదా, చాలామంది అయితే కోర్ బ్రాంచులు చేయాలని చెప్పేసి మెకానికల్, సివిల్ ఇలాంటి కోర్సులు చేయాలని చెప్పేసి చాలామందికి అయితే ఉంటుంది. బట్ ఆ కోర్సులు క్రమంగా కాలానుగుణంగా అవి కనుమరుగైపోతున్నాయి. సో వాటిని కాపాడుకునేటువంటి ఉద్దేశంతో ఈ కోర్ బ్రాంచ్లో చేరాలి అన్నటువంటి విద్యార్థుల వాళ్ళ యొక్క ఆశ ఏదైతే ఉందో వాళ్ళ దానికి అనుగుణంగా ఏఐసిటిఈ అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో అలాంటి 3 కోర్ బ్రాంచులు ఉంటేనే అదనపు సీట్లు ఇస్తామని చెప్పేసి ఇక్కడైతే ఏఐసిటిఈ వెల్లడించడం జరిగింది. కోర్ అయిన ఈసీఈ అది మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్ వంటి వాటి స్థానంలో సిఎస్ఈ, ఏఐ, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ తదితర స్పెషలైజేషన్లను ప్రవేశపెడుతున్నారు. ఈ క్రమంలోనే ఏఐసిటిఈ ఈ నిర్ణయం తీసుకుంది. గత ఏడాది వరకు ఎన్బీఏ గుర్తింపు ఉంటే అదనపు సీట్లు పెంచుకునే వీలుండేది, కానీ ఈసారి నుంచి అది కుదరదని చెప్పేసి క్లియర్ కరాఖండిగా అయితే చెప్పడం జరిగింది. సో బీటెక్ ఎవరైతే సివిల్ బ్రాంచ్లలో చేరాలనుకుంటారో వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. ఇప్పటి వరకు వర్కింగ్ ప్రొఫెషనల్ కోసం సాయంత్రం కోర్సులు ప్రవేశపెట్టాలంటే కళాశాలలో 3 ఏళ్ల పాటు రెగ్యులర్ సీట్లు సగటున 80% నిండాలి. అప్పుడే ఏఐసిటిఈ ఇదైతే గైస్ అది వేరే దానికి సంబంధించింది. సో ఇదైతే బీటెక్ అదనపు సీట్లు కాలేజీలు పొందాలి అని అంటే ఖచ్చితంగా 3 కోర్ బ్రాంచ్లను అయితే ప్రవేశపెట్టాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడేషన్ ఉంటే సరిపోదు. ఖచ్చితంగా ఈసారి ఆ 3 కోర్ బ్రాంచ్లు ప్రవేశపెడితేనే ఎక్కువ సీట్లు మీరు పెంచుకోవడానికి అవకాశం ఇస్తా అని చెప్పేసి క్లియర్గా చెప్పింది. ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే సిఎస్సి రాని విద్యార్థులు ఎవరైతే ఉందో నెక్స్ట్ కోర్ బ్రాంచ్లలో చేరడానికి అవకాశం లేకుండే ఇంతకుముందుకు. ఇప్పుడైతే ఇంతకుముందుకు 2 ఉండే, ఇప్పుడు వాటిని 3ంటికి పెంచి 3 ఖచ్చితంగా ఉండాల్సిందే అని చెప్పేసి ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది.